ఈశ, ఈశ, అర ఈశ అనేవాళ్ళు. తర్వాత అది నిదానంగా కేజీగా మారింది. ఈశలు, అర ఈశలు అనేవాళ్ళు. వీళ్ళు ఎంత అండి బెల్లం, ఈశ ఎంత అని అన్నారు. దానికి ఏదో రేటు చెప్పాడు. చెప్పినప్పుడు ఆ స్త్రీ ఏమందంటే, అంతేంటి తగ్గించరాదా? ఉదాహరణకి అది ఈశ ఒక 100 రూపాయలు చెప్పాడు అనుకోండి, 100 ఏంటి ఇంకా తగ్గించరాదా? 70 రూపాయలకి లేదా 60 రూపాయలకి ఇవ్వచ్చు కదా అని అడిగిందంట. అడిగితే ఆయన అన్నాడు, సరేలేమ్మా నీది కొనే బేరం లాగా లేదులే అని వెళ్ళిపోతున్నాడంట. ఆ సైకిల్ వేసుకొని అప్పుడు దాకా ఆగి మాట్లాడిన ఆయన, అమ్మ నువ్వు కొనే బేరం లాగా లేవులే అని వెళ్ళిపోతుంటే ఏమే ప్రార్థన చేసుకున్నామే ఆ వెళ్ళే సైకిల్ హ్యాండ్ మీద చెయ్యి పెట్టి ఆ చేత్తో ఆ సైకిల్ ఆపి, ఆగు కొనటానికి పిలిస్తే నువ్వేంటి వెళ్ళిపోతావు అని గదివిందంట ఆయన్ని. దేని మీద చెయ్యి పెట్టి? సైకిల్ మీద చెయ్యి పెట్టి. సరే అని చెప్పి కొంది, అంతా అయిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థన చేసుకుంటుంటే ఆమెకు మనస్సాక్షి గద్దిస్తుందంట. ఏమని? నువ్వు ఒక పురుషుడు నడుపుతున్న సైకిల్ మీద నువ్వు చెయ్యి పెట్టావు, ఆయన్ని గదివినట్లుగా మాట్లాడావు, అది తప్పు కదా, నువ్వు అలా మాట్లాడకూడదు కదా. ఒక పురుషుడు నడిపే సైకిల్ మీద చెయ్యి పెట్టడం, నువ్వు మాట్లాడటం, గట్టిగా మాట్లాడటం అది తప్పు కదా అని దేవుని ఆత్మ ఆమెను గద్దిస్తూ ఉంది. అక్కడి నుంచి రోజు ప్రార్థన చేసుకుంటున్నా ఆమెకు నెమ్మది లేదు. ఇక రోజు ప్రార్థన చేసి 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 ఒకరోజు ఏదో శనివారం ఉపవాసుకోవటం జరిగే టైంలో ఈ విషయము నేను సంఘంలో క్షమాపణ కోరుకుంటాను ప్రభువా అని అనుకుంది. ఆ రాత్రి సంఘంలోకి వచ్చి సంఘస్థుల్ని క్షమాపణ అడుగుతుంది. నేను ఈ బెల్లం అమ్మే ఒక పురుషుడు సైకిల్ వేసుకొస్తే ఆ సైకిల్ హ్యాండిల్ మీద చేయబెట్టి, ఆగు నేను కొనటానికి పిలిస్తే వెళతావేంటని గదివేనా ఆయన్ని. అప్పటి నుంచి నా మనస్సాక్షి చెడిపోయింది. నేను చేసింది పొరపాటేనో, దయతో నన్ను క్షమించండి అని సంఘం ఎదుట నిలబడి క్షమాపణ కోరుకుంది. ఎవరు ఎదుటండి? సంఘం ముందు నిలబడి క్షమాపణ కోరుకుంది. నేను కూడా ఆ మీటింగ్లో కూర్చున్నా, పిలవండి, కన్నీటితో దయతో నన్ను సంఘస్థులందరూ క్షమించండి, దేవా నన్ను క్షమించు, సంఘస్థులందరూ క్షమించండి అని క్షమాపణ కోరుకుంది. తర్వాత ఏముందంటే, ఇప్పుడు నాకు మనస్సు నెమ్మదిగా ఉంది, ఇప్పుడు నాకు హాయిగా ఉంది అని చెప్పింది. అంటే ఆ క్షమాపణతో తనకున్న బాధంతా పోయింది. కానీ ప్రియులరా, ఈ విధంగా క్షమాపణ కోరుకొని తన మనస్సులో ఉన్న బాధ తీసివేసుకోవటం, దేవుని ఎదుట మనసాక్షిని సరిచేసుకోవటం అనేది ఏమిటంటే దేవుని యందు భయభక్తులు ఉన్నాయని అర్థం అవుతుంది. ఏమున్నాయండి ఆమెకి? దేవుని యందు భయభక్తులు ఉన్నాయి. పిల్లలు గమనించండి, మనం నేర్చుకోవాల్సింది ఏంటి అని అంటే, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలి, మన కుటుంబాల మీదకు దేవుని దీవెన రావాలి అని అంటే దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి. అంటే నీ మనస్సాక్షికి వ్యతిరేకమైనది చిన్నది చేసినా సరే దానిని నువ్వు క్షమాపణ కోరుకోవాలి. అది దేవుని యందు భయభక్తులు నేర్చుకోవటం అంటే. కానీ ఇప్పుడు ఆ భయభక్తులు ఉన్నాయా మనకి? ఏమండి, దేవుని యందు అలాంటి భయభక్తులు ఉన్నాయా? ఇప్పుడు
మనసాక్షి ఎంత చెడిపోయే పనులైనా చేస్తున్నారు, క్షమాపణ కోరుకోవటం లేదండి. ఇప్పుడు అసలు క్షమాపణ కోరుకోవటం అనేది సమాధి అయిపోయింది మనుషుల్లో, విశ్వాసుల్లో. ఇంతకుముందు ఎవరైనా బాధ పెడితే అయ్యా నన్ను క్షమించు, తొందరపడ్డాను, నన్ను క్షమించు అని క్షమాపణ కోరుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం లేదు. అసలు ఇతరులని క్షమాపణ కోరుకోవటం, నన్ను క్షమించు అని అంటాం కనుమరుగైపోయింది. ఎంత మాటలన్నా మాట్లాడుతున్నారు, ఎన్ని నీచమైన పనులన్నా చేస్తున్నారు, మళ్ళీ వచ్చి పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఆ దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం, ఆ క్షమాపణ కోరుకోవటం పోయింది మనుషుల్లో. కారణం ఏంటో తెలుసా? నీవు భక్తి జీవితంలో ఆ శ్రేష్టమైన వాటిని పోగొట్టుకుంటున్నావు. చివరికి మారు మనసు పొందిన వాళ్ళు సహా ఆ క్షమాపణ లేకుండానే ప్రభు బల్లారాధన కూడా తీసుకుంటారు. ఏంటి ఉపయోగం దానివల్ల? నీ మనస్సాక్షిని సరి చేసుకుంటున్నావా? నీ మనస్సాక్షిని జాగ్రత్తగా చూసుకుంటున్నావా? పిల్లరా, మనం ఏదో పైకి కనబడే భక్తి చేసి ఉపయోగం లేదు. నీ అంతరంగంలో మనస్సాక్షిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. అది నేర్చుకోవాలండి మనం. ఒక చిన్న చిన్న వాటికి క్షమాపణ కోరుకునే ఒకప్పుడు సంఘం, ఇప్పుడు తగాదులాడతారు, పోట్లాడతారు, కయ్యాలకు దిగుతారు, ఏమన్నా చేస్తారు, మళ్ళీ పాటలు అంటారు, ప్రార్థన అంటారు, మళ్ళీ బల్లారాధన అంటారు. క్షమాపణకి చోటు లేకుండా పోయింది. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం చెబుతా ఉంది? 23వ వచనం చదవండి. నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకొనున్నట్లు. నువ్వు దేవునికి భయపడటం నేర్చుకోవాలని. దేవునికి వ్యతిరేకమైనది నేను ఏది చేయకూడదు అనేది నువ్వు నేర్చుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైన విషయం. ప్రారంభ దినాల్లో నేను ఆ విషయం కూడా చూశాను. ఒక్క బుధవారం ప్రార్థన, ఏ ప్రార్థన అండి? ఒక్క బుధవారం ప్రార్థన మానేస్తే తెల్లారిన తర్వాత గురువారం ఉదయమే వచ్చి, అయ్యా రాత్రి ఒక పని మీద వెళ్ళి రాలేకపోయాను, ప్రార్థన చేయలేకపోయాను, ప్రార్థనకు రాలేకపోయాను, దయతో నన్ను క్షమించయ్యా అని క్షమాపణ కోరుకునేవాళ్ళు. అది నేను కళ్ళారా చూశాను. వాళ్ళకున్న పనితో ఒక బుధవారం ప్రార్థన మానేస్తే వెంటనే క్షమాపణ, తెల్లారయ్యేటప్పటికి గురువారం ఉదయమే వచ్చేసి, అయ్యా రాత్రి రాలేకపోయాను, దయతో క్షమించయ్యా అని క్షమాపణ కోరుకునేవాళ్ళు. దేవుని యందు భయభక్తులు నేర్చుకోవాలి. ఇప్పుడేమైపోయింది? అది ఇప్పుడేమైపోయింది? బుధవారం ఎగరగొడతారు, శనివారం ఎగరగొడతారు. అదేమంటే డ్యూటీ ఉందని ఆ డ్యూటీ పేరుతో ఆదివారం కూడా ఎగరగొడతారు. ఆదివారం కూడా పని చేసుకోవాలి, 4 డబ్బులు సంపాదించుకోవాలి. ఈ దయ్యపు తెలివి ఎక్కువైపోయింది మనుషుల్లో. అంటే దేవుని యందు భయభక్తులు వదిలేసుకుంటున్నావు. నిదానంగా ఏమవుతుందో తెలుసా? పాచిపడి జారి పడతారు చూడు, పాచి పట్టి జారి పడతారే, అలాగూ జారిపోతారు ఇలాంటి వాళ్ళు. దేవుని యందు భయభక్తులు ఒక్కొక్కటి వదిలేసుకుంటా ఉంటే జారి పడిపోతారు వీళ్ళు. కావున ప్రభునంతులారా, మనం నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి, మనం పాటించాల్సిన విషయాలు ఉన్నాయి. నేను దేవునితో ఏదైనా ప్రభా నీకోసం ఈ పని చేస్తాను అని నా నోటితో ఒక్క
ఒక్కసారి చెబితే చాలు దేవునితో, ఇది చెయ్యాలనుకుంటున్నానయ్యా, నీకోసం చేస్తాను అని నేను నోటితో ఒక్కసారి అంటే చాలు. ఇక అది జరిగే వరకు, అది దేవుని పని చేసే వరకు నేను వదలనది. ఎందుకు? ఎవరితో చెప్పాం మనం? దేవునితో చెప్పాం. దేవునితో చెప్పిన తర్వాత రాజీ పడడం అనేది చాలా ప్రమాదం. అది అన్నిటికంటే డేంజర్. కరెంట్ షాక్ కంటే కూడా డేంజర్ అది. ఒకసారి నువ్వు దేవునితో మనస్సులో అనుకున్నా సరే నువ్వు దాన్ని చేసి తీరాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఉంటున్నాయా ఆ భయభక్తులు మనలో? ఆ భయభక్తులు మనం నేర్చుకుంటున్నామా? పిల్లరా, అనేక యాంగిల్స్లో, అంటే డ్యూటీ విషయంలో భయభక్తులు ఉండట్లేదు మనుషులకి, కుటుంబం విషయంలో భయభక్తులు ఉండట్లేదు, కుటుంబం అంతా దేవుని దగ్గరికి నడిపించుకోవాలని ఆ జ్ఞానం ఉండట్లేదు. అలాగే దేవుని దగ్గరకు వచ్చి కూడా భయభక్తులు లేని భక్తి కూడా ఎలాగైపోయిందంటే, నాకు ఇష్టమైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తా, నాకు పనులుంటే మానేస్తా అంటే నీకిష్టమైన భక్తి వచ్చేసింది. దీనివలన చాలా నష్టపోతారు. అందుకనే ఇశ్రాయేలులకు అంటున్నాడు, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు ఆశీర్వదించబడాలి అనంటే నేను చెబుతున్న ఈ పనులన్నీ చెయ్యండి. మీరు ఇవి చేస్తేనే మీరు ఆశీర్వదించబడతారు, ఇవి చేయకపోతే మీరు నష్టపోతారు. మీరు జాగ్రత్తగా ఉండండి ఇశ్రాయేలులారా అని అంటున్నాడు. ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండమని అన్నాడండి? 22వ వచనం చూడండి మరలా. ప్రతి సంవత్సరమున నీ విత్తనముల పంటలో దశమ భాగమును అవశ్యముగా వేరుపరచవలెను. నీకు పంటలు వస్తున్నాయి, నీకు ప్రతి సంవత్సరానికి 2 పంటలు వస్తున్నాయి. ఆ 2 పంటల్లో ఎంతో ధాన్యం పండుతుంది. నువ్వు ఆశీర్వదించబడటానికి ఆ ధాన్యంలో దశమ భాగం దేవునికి తీసుకొస్తున్నావా? ప్రతి నెల నీకు జీతం వస్తుంది, ఆ జీతంలో దేవుని దశమ భాగాన్ని నువ్వు దేవునికి ఇస్తున్నావా? నువ్వు ఆ పని చేస్తే నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నువ్వు నేర్చుకో అంటున్నాడు ప్రభు. రెండవ మాట ఏమంటున్నాడు 23వ వచనంలో? నీ దినములన్నిటిలో నీ దేవుడైన యెహోవాకు నీవు భయపడ నేర్చుకున్నట్లు. ఇంకా నువ్వు నేర్చుకోవాల్సిందేంటి? దేవునికి భయపడటం నేర్చుకో. దేవునికి నువ్వు భయపడాలి. బుధవారం ప్రార్థన నేను వెళ్ళాలి, శనివారం ప్రార్థన నేను వెళ్ళాలి, ఆదివారం ఆరాధన నేను వెళ్ళాలి, ప్రత్యేక ప్రార్థనలో నేను వెళ్ళి పాల్గొనాలి. ఆ భయభక్తులు నీలో ఉండాలి. 24 గంటల ప్రార్థన జరుగుతుంది, నేను వెళ్ళి చెయ్యాలి. భయభక్తులు పిల్లరా, దేవుని యందు భయభక్తులు ఏం చేస్తాయంటే, ఒకవేళ నీకు బద్ధకం వేసి మానేయాలి అని అనిపించినా బద్ధకాన్ని జయించుకొని దేవుని సన్నిధికి వస్తావు. అది భయభక్తులు అంటే. మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. దేవుని యందు భయభక్తులు ఉన్నాయా? ప్రతిదినము మోకాళ్ళ మీద బైబిల్ చదవాలి అనేది తెలియని వాళ్ళు ఎవరు లేరు. కానీ చదువుతున్న వాళ్ళగా భయభక్తులు అనేవి తెలుసుకోవటం ద్వారా అయిపోయినట్టు కాదు, చేయటం ద్వారా జరగాలి. దేవుని యందు భయభక్తులు. అలాగే దేవుని యందు భయభక్తులు అంటే అర్థం ఏంటి అనంటే, దేవుని సన్నిధిలో నీవు దేవునిని గౌరవిస్తూ ఉంటావు, ఘనపరుస్తూ ఉంటావు. అనగా దేవుని మందిరంలోనికి వచ్చిన తర్వాత ప్రార్థనాపూర్వకముగా మనం ఉంటాము.
దేవుని మందిరంలో అనవసరమైన మాటలు రావు. ఆ ఇంటి సంగతులు, ఆ ఊరు సంగతులు, వాళ్ళ సంగతులు అవన్నీ ఇక్కడ రావు. ఎందుకంటే ఇక్కడ దేవుని సన్నిధి ఉంది అనే గ్రహింపు మనకు ఉంటుంది. దేవుని సన్నిధిలో భయభక్తులు లేనప్పుడు మనుషులు ఎలా ఉంటారంటే చాటుగా దేవుని సన్నిధిలోనికి వచ్చి కూడా చాటుగా మాట్లాడుకుంటూ ఉంటారు. చాటుగా ఫోనులు చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఆ తలకాయలో ఏదో ఒక ఆలోచన పుడుతుంది. వాళ్ళు టక్కన లేచి వెళ్ళిపోతారు. ఎవరితో మాట్లాడటానికో మరి ఏ పని మీదో, అది దేవుని సన్నిధి అన్న గౌరవం కూడా ఉండకుండా టక్కన లేచి వెళ్ళిపోయి ఫోన్ అయితే ఫోన్ మాట్లాడుకొని రావటం, లేకపోతే ఎవరి దగ్గరికైనా వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడుకొని రావటం. అది ఎప్పుడు ఆరాధన జరిగే టైంలో. అదేంటి అని అంటే దయ్యం అలాంటి వాళ్ళని నడిపిస్తుంది. చీకటి పని అండి అది, చీకటి పని. ఒక సమయంలో ఇలాగ ఆరాధనలో ఒక కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉన్న ఒక జవాన్ అంటే కలెక్టర్ ఆఫీసులో టోపీ పెట్టుకుంటాడు. తర్వాత ఈ గూడు దగ్గర నుండి ఇటు ఈ పొట్ట మీదగా ఈ సైడు ఒక బెల్ట్ ఇస్తారు, వెడల్పుది. అది కొంచెం నలుపు రంగులో ఉంటుంది. ఆ బెల్ట్ వేసుకుంటాడు. అది పైన తలక టోపీ, ఈ బెల్ట్ వేసుకొని ఉంటాడు. అది డ్యూటీలో ఉన్నప్పుడు డ్రెస్సు. అలాంటి జవాన్ కలెక్టర్ ఆఫీసులో. అయితే ఇతను మంచి ప్రార్థనా పరుడు. ఉపవాస ప్రార్థన చేస్తాడు, ఆదివారపు ఆరాధనలకు వెళతాడు. తర్వాత అప్పుడప్పుడు దేవుని సేవకుడు ఎక్కడికన్నా వెళ్ళి వాక్యం చెప్పు అని అంటే అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పు వస్తాడు. ఒక మంచి భయభక్తులు కలిగిన విశ్వాసి. అట్ ది సేమ్ టైం కలెక్టర్ ఆఫీసులో జవాన్గా జాబ్ చేసుకుంటున్నాడు. ఈ కలెక్టర్ ఆఫీసు అనగానే కొన్నిసార్లు వాళ్ళకి ఒత్తిళ్ళు వస్తాయి, కొన్నిసార్లు ఆదివారాలు కూడా డ్యూటీలు వస్తాయి. ఈ జవానుగా చేస్తున్న ఈ సహోదరుడు, ఈ విశ్వాసి దేవుని మందిరంలో మొదటి లైన్లో కూర్చుంటాడు, క్రింద కూర్చుంటాడు. మొదటి లైన్లో కూర్చొని వాక్యం వింటున్నాడంట. వాక్యం ఏంటంటే సడన్గా ఆ కలెక్టర్ ఆఫీస్ వాళ్ళు ఎక్కడికో క్యాంప్ వెళ్ళాల్సి వచ్చి జీప్ వేసుకొని ఈయన్ని కూడా తీసుకెళ్ళటం కోసం ఆ మందిరం దగ్గరకు వచ్చి బయట రోడ్డు మీద జీప్ ఆపి వెంటనే ఈయన తీసుకువెళ్ళాలని వచ్చారు. వస్తే ఈయన దేవుని సేవకుడు వాక్యం చెబుతున్నాడు, ఆయనేమో శ్రద్ధగా వింటున్నాడు. ఈలోపు కలెక్టర్ ఆఫీస్ నుండి వచ్చారు అని చెప్పి ఎవరో ఒకళ్ళు ఈయన కబురు చేశారు, నీకోసం నేను అర్జెంటుగా తీసుకెళ్ళాలి అని. ఆ జీప్ వచ్చింది, కలెక్టర్ గారు వాళ్ళందరూ వచ్చి నిలబడ్డారు, ఆ జీప్లో కూర్చున్నారు, నువ్వు బయటికి రా అని చెప్పి ఈయనకు ఒక స్లిప్ రాసి కబురు చేశారు. చేస్తే మనోళ్ళు అలాంటి స్లిప్ వస్తే ఏం చేస్తారంటారు చెప్పండి? ముందు తుర్రు పెట్టలాగా లేచి వెళ్ళిపోతారు. తుర్రు పెట్ట 90 ఏళ్ళు తిరిగిందంటారే, ఇక అంతే. దేవుని సన్నిధి లేదు, దేవుని సేవకుడు వాక్యం చెబుతున్నా లెక్కలేదు. ఎందుకంటే దేవుడంటే గౌరవం లేదు, మర్యాద లేదు. దేవుడంటే గౌరవం ఎప్పుడు చూపిస్తున్నారంటే వాళ్ళకి ఏదన్నా శోధన వస్తే అప్పుడు గౌరవంగా ఉంటున్నారు. ఆ శోధన పోతే గౌరవం లేదు, ఏమీ లేదు. పిచ్చిగా ప్రవర్తిస్తారు మందిరాల్లో. ఇలాంటి వాళ్ళని సాతానుడు కాజేస్తాడండి, అది వాళ్ళకి తెలియట్లేదు. దేవుని సన్నిధి అంటే నీకు గౌరవం ఉండాలి. వన్స్ ఒక్కసారి నువ్వు వచ్చిన తర్వాత, ఒక్కసారి నువ్వు లోపలికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలోనికి వచ్చావు.
ఆ గౌరవం నీకు ఉండాలి. ఈ సహోదరుడు జవాన్ ఏం చేశాడో తెలుసా? కలెక్టర్ గారు వచ్చారు, జీపులో కూర్చున్నారు, క్యాంపుకి వెళ్ళాలి, నిన్ను అర్జెంటుగా బయటికి రమ్మంటున్నారని స్లిప్ రాసి పంపిస్తే అదే స్లిప్ పైన వెనక్కి తిప్పి ఆయన ఏమి రాసి పంపాడంటే, జీవము కలిగిన దేవుని సన్నిధిలో ఉన్నాను, ఆరాధన అయిపోయే వరకు నేను రాలేను అని చెప్పి ఆ పేపర్ మీద రాసి పంపించేశాడు. బయట వెయిట్ చేస్తుందేమో కలెక్టర్ ఆఫీస్లో వాళ్ళు, ఈయనేమో జవాను, కానీ దేవుని సన్నిధిలో నుండి నేను బయటికి రాలేను అని రాసి పంపించాడు. ఎవరిని గనపరిచాడు అక్కడ? దేవుణ్ణి గనపరిచాడు. ఎందుకు గనపరిచాడు? దేవుని యందు అతనికి భయభక్తులు ఉన్నాయి. ప్రభునంతులారా, ఈ సంబంధం దేవునితో, ఈ సంబంధం ఒక వ్యక్తికి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళు ఆత్మీయముగా వర్ధిల్లుతారు. అప్పుడు ఆత్మీయంగా వర్ధిల్లుతారు. నీవు ఈ పనిపాటల్లో నువ్వు అలాగ చెప్పుకోవాలి. నీ భర్త ప్రార్థన మానేసి ఎక్కడికో వెళుతున్నాడు అనుకో, దేవుని సన్నిధిని మానేసి వెళ్ళటం ఏంటయ్యా, అలాగూ వెళ్ళటం చాలా తప్పు చేస్తున్నావు అని ధైర్యంగా చెప్పగలిగిన స్త్రీలు కూడా ఈ రోజున సంఘంలో కనపడట్లేదండి. నీ భర్త ఆదివారం ప్రార్థన ఎగరగొట్టి వెళుతుంటే నువ్వు వెళ్ళటానికి వీల్లేదు, దేవుని సన్నిధి కంటే గొప్పదా అని అనగలిగిన వాళ్ళు లేరు. పోనీలే, వెళితే 2 రూపాయలు సంపాదించుకొస్తాడు, పోనీలే అని సమర్థించే స్త్రీలు ఉన్నారు, కానీ దేవుని కోసం ఖండించే స్త్రీలు లేరు. ఏమవుతుందో తెలుసా? నీవు ఈ రోజున ఖండించకపోతే ఇలాంటి పొరపాట్లు చేసి 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 పెద్ద పొరపాటుగా మారితే, నష్టంలో పడితే ఆ రోజున ఏడుస్తావు నువ్వు. అయ్యో, నేను నిన్ను ఖండించుంటే బాగుండే అని అనుకుంటావు. దేవుని పట్ల ఆ భయభక్తులు మనం నేర్చుకోవాలి. ఉంటనే ఆ భయభక్తులు నీకు? ఆ భయభక్తులు మనం నేర్చుకుంటున్నాం అసలు? దేవుని యందు భయభక్తులు నేర్చుకున్నవారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటారు. ఆ భయభక్తులు లేని వాళ్ళు భయభక్తులు లేనట్టుగానే ఉంటారు. దేవుని వాక్యం ఏముంది? నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తా అని ఉంది కదా. నన్ను హీనముగా చూస్తే నేను కూడా మిమ్మల్ని హీనంగా చూస్తా. ఆ భయభక్తులు ఉన్నాయా మనకి? తర్వాత పాయింట్ ఏంటో చూడండి. నీ దేవుడైన యెహోవా తన నామమునకు నివాస స్థానముగా ఏర్పరచుకొను స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో గాని నీ ద్రాక్షారసములో గాని నీ నూనెలో గాని 10వ వంతును నీ పశువులలో గాని గొర్రె మేకలలో గాని తొలిచూలు వాటిని తినవలెను. ఇక్కడ ఏమంటున్నాడు? నీకు వచ్చే ప్రతి దానిలో 10వ వంతును తీయి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. నీకు వచ్చే ప్రతి దానిలో 10వ వంతును తీయటం నేర్చుకో. అది వాక్యం ప్రియులరా. మనం అలా చేస్తున్నావా? చేయగలుగుతున్నావా? దేవుని దగ్గర ఏం నేర్చుకుంటున్నాం మనం? మన ఆత్మ వర్ధిల్లాలి అనంటే వాక్యంలో చెప్పినవి మనం చెయ్యాలి. అంతేగాని నీకిష్టమైనవి చేసి నీకిష్టము కానివి వదిలేస్తే నీ ఆత్మ అసలు ఏమన్నా వర్ధిల్లుతుందా?